హలో ఇవన్ దిస్ ఇస్ మనస్విని వెల్నెస్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈవేళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం తెలుసుకుందాం. అదేంటంటే కాల్షియం అనేది ఎందుకు అవసరము మనకి. ఎందుకు అంటే మన కాల్షియం అనేది మన బాడీలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ 99% ఆఫ్ ద కాల్షియం మన బోన్స్ అండ్ టీత్లోని స్టోర్ అయి ఉంటుంది. అండ్ రిమైనింగ్ 1% అనేది మనకి బ్లడ్ సర్క్యులేషన్లో, హార్మోనల్ బ్యాలెన్స్లో, నర్వ్ ట్రాన్స్మిషన్లో, మజిల్ ఫంక్షన్లో వీటిలో ఉంటుంది. అండ్ కాల్షియం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాల్షియం తీసుకోకపోవడం వల్ల చాలా మనకి బాడీ వీక్ అనిపిస్తుందండి. అండ్ మనం కాల్షియం తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మన బోన్స్ అండ్ మజిల్ స్ట్రాంగ్గా ఉంటాయి, టీత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ నర్వ్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది, అండ్ మజిల్ ఫంక్షన్ కూడా చాలా యాక్టివ్గా వర్క్ అవుతుంది, అండ్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అండ్ బ్లడ్ క్లాట్ చేసే టైంలో కూడా కాల్షియం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత కాల్షియం తీసుకోవాలి అంటే చిల్డ్రన్స్లో చూసుకోగలిగితే 1 to 9 years వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డైలీ 600 mg per day కావాలి. అండ్ టీన్స్ ఉంటారు కదా, వాళ్ళు లైక్ 9 to 18 years వాళ్ళు డైలీ ఒక 800 to 1000 mg per day వాళ్ళు తీసుకోవాలి. అండ్ అడల్ట్స్లో చూసుకోగలిగితే అండ్ వాళ్ళు 19 to 15 years ఏజ్ వాళ్ళ వరకు 1000 mg per day కావాలి. అండ్ 50+ years ఎవరైతే ఉన్నారో అండ్ పోస్ట్ మెనోపాజ్లో ఉన్న వాళ్ళు కూడా డైలీ 1200 mg per day కావాలి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా 1200 mg per day అనేది కాల్షియం నీడ్ ఉందండి. మన బాడీలో కాల్షియం తగ్గినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే మజిల్ పట్టినట్టు, అంటే కండరాలు పట్టినట్టు అనిపించడము, నీరసంగా అనిపించడము, అలసటగా అనిపించడము, అండ్ మన నెయిల్స్ చూసుకోగలిగితే బ్రేక్ అయినట్టు ఉంటాయి, ఎక్కువసార్లు బ్రేక్ అవుతూ ఉంటాయి, అండ్ చిరాగ్గా అనిపిస్తుంది, చేతులు తిమ్మిర్లు పట్టడము. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేది కాల్షియం లోగా ఉండడం వల్ల మనం జనరల్గా బాడీలో చూస్తూ ఉంటాం. సో ఈ సిమ్టమ్స్ నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలంటే మనం కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. సో ఎలాంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి, జనరల్గా డైరీ ప్రొడక్ట్స్లో చూసుకోగలిగితే ఫస్ట్ మన కాల్షియం అనేది అందరికీ గుర్తొచ్చేది కామన్గా మిల్క్. బట్ మిల్క్ అనేది 5 వైట్ పాయిజన్ ఫుడ్స్లో వన్ ఆఫ్ ది ఫుడ్ మిల్క్. సో మిల్క్ తీసుకోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో రిమైనింగ్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్లో మనం ఏం మెయింటైన్ చేసుకోవచ్చు అంటే కర్డ్లో ఉంటుంది, చీజ్లో ఉంటుంది, టోఫులో ఉంటుంది. సో డైరీ ప్రొడక్ట్స్లో వీటిలో మనకి మెయింటైన్ అవుతుంది. అండ్ సెరల్స్లో మనం చూసుకోగలిగితే రాగుల్లో ఉంటుంది, అండ్ నువ్వులు సీసమ్ సీడ్స్లో ఉంటుంది, అండ్ నాన్ వెజ్లో చూసుకోగలిగితే ఫిష్లో ఉంటుంది, అండ్ వెజిటేబుల్స్లో చూసుకోగలిగితే లీఫీ వెజిటేబుల్స్ అంటే తోటకూర అండ్ పాలకూర రెండిట్లో కూడా రిచ్ కాల్షియం ఉంటుంది. అండ్ డ్రమ్ స్టిక్స్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ బ్రొకాలీలో కూడా ఎక్కువ కాల్షియం దొరుకుతుంది. అండ్ మనం ఆల్మండ్స్లో కూడా మనకి కాల్షియం బాగా దొరుకుతుంది, అండ్ అంజీర్లో కూడా కాల్షియం బాగా దొరుకుతుంది. సో ఈ ఫుడ్స్ మనం డైలీ లైఫ్లో కొంచెం లిటిల్ బిట్లు యాడ్ చేసుకుంటే కాల్షియం అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఈ ఫుడ్స్లో సఫిషియెంట్గా కాల్షియం సరిపోలేదు అనుకుంటే వాళ్ళు సప్లిమెంట్కి వెళ్ళాలండి ఖచ్చితంగా. అండ్ ఉమెన్స్ ఎవరైతే పీసీఓడి అండ్ థైరాయిడ్ ఇష్యూస్తో ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కాల్షియం తీసుకున్నా కానీ వాళ్ళకి అబ్జార్ప్షన్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు బెటర్ టు గో ఫర్ సప్లిమెంట్. అండ్ కాల్షియం ఎలా ఉంటుందంటే మనకి విటమిన్ డి అనేది తక్కువ ఉందనుకోండి, కాల్షియం అబ్జార్ప్షన్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. సో డైలీ మీరు ఒక 15 to 20 minutes సన్లైట్ ఉండి తర్వాత కాల్షియం తీసుకుంటే మీకు అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కాల్షియం ట్యాబ్లెట్ ఆర్ సప్లిమెంట్ ఏదైనా కానీ దాన్ని మీరు ఐరన్ ట్యాబ్లెట్తో మిక్స్ చేసి తీసుకోవద్దు, అంటే రెండు ఒకేసారి తీసుకోవద్దు. అండ్ హెవీ కెఫెన్ లైక్ టీ ఆర్ కాఫీ తీసుకునేటప్పుడు దాంతోపాటు మీరు కాల్షియం ట్యాబ్లెట్ ఆర్ సప్లిమెంట్ని మిక్స్ చేసి తీసుకోవద్దండి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గుతుంది. అండ్ వీటితో పాటు మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో కూడా కాల్షియం అనేది ఉందండి. జనరల్గా షేక్లో వస్తుంది, అండ్ ట్యాబ్లెట్స్ ఫామ్లో కూడా, సప్లిమెంట్ ఫామ్లో కూడా కాల్షియం అనేది మనకు ఉంది. అండ్ 1 ట్యాబ్లెట్లో 400 mg కాల్షియం ఉంటుంది. నేను మీకు పక్కన బుక్లో యాడ్ చేస్తాను చూడండి. అండ్ మీలో ఎవరైనా హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు, అండ్ మీకు ఇంకా ఏమైనా న్యూట్రిషనల్ టిప్స్ ఆర్ హెల్త్ టిప్స్ కావాలి అనుకుంటున్నారు, జస్ట్ మెసేజ్ మీ.